నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. 12 ఏళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్లు, సుదీర్ఘ పాలనలో మరెన్నో అరుదైన రికార్డులు, కఠోర నిర్ణయాలు, స్పష్టమైన విధానాలు, ప్రపంచాన్ని మెప్పించిన జననేత, వరల్డ్లోనే యాక్టివ్ పీఎం, మోస్ట్ పవర్ఫుల్ గ్లోబల్ లీడర్ మోడీ. రాజకీయాల్లో మ్యాజిక్కే కాదు, అవకాశం వచ్చినప్పుడల్లా సాహసాలు చేయడంలో ఆయనకు సాటి లేరెవరు. ఒకటి కాదు, రెండు కాదు, ముచ్చటగా 3 టర్న్లు, 12 ఏళ్లుగా అదే దూకుడు, అదే ఉత్సాహం, డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ లో ఎవర్ గ్రీన్. అంతేకాదు, ప్రపంచంలో సూపర్ యాక్టివ్ పీఎం, ప్రపంచం మెచ్చిన నేత, జనం మనసుల్ని దోచేసిన జననేత, ది గ్రేట్ మోడీ. పొలిటికల్ గా పవర్ఫుల్ ఇన్నింగ్సే కాదు, సాహసోపేత నిర్ణయాల్లో రికార్డుల రారాజు. ఇంతకీ ఈ సుదీర్ఘ పాలన ఎలా సాధ్యమైంది? ఆయన సాధించిన విజయాలు ఏంటి? 12 ఏళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్ళు, సుదీర్ఘ పాలనలో మరెన్నో అరుదైన రికార్డులు, కఠోర నిర్ణయాలు, స్పష్టమైన విధానాలు, ప్రపంచాన్ని మెప్పించిన పబ్లిక్ లీడర్, వరల్డ్లోనే యాక్టివ్ పీఎం మోడీ, మోస్ట్ పవర్ఫుల్ గ్లోబల్ లీడర్. అవకాశం వచ్చినప్పుడల్లా సాహసాలు. దేశం ఎందరో ప్రధానుల్ని చూసింది, అందులో సంథింగ్ స్పెషల్ నరేంద్ర మోడీ. నడకలో, నడతలో డిఫరెంట్ స్టైలే కాదు, పాలనలోనూ తనదైన మార్కు చూపిస్తున్నారు. ఆయన ఏది చేసినా ప్రత్యేకమే. రాజకీయాలైనా, సాహసాలైనా ఆయనకెవ్వరూ సాటి లేరు. మాటలతో కాదు, చేతల్లోనే సమాధానమిస్తారు. 75 ఏళ్ల వయసులోనూ నిత్య విద్యార్థియే. యాక్టివ్ పాలిటిక్స్ లో తిరుగులేని నేత. సంక్షేమ పథకాలు అమలులో జనం మెచ్చిన నేత. కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు, వరల్డ్ లీడర్ గా కొనియాడే ప్రపంచ నేతలు, ఎక్కువ దేశాలను చుట్టొచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో దిక్సూచియే కాదు, జనంతో సరదాగా ఉండడంలో కూడా ఆయనకు ఆయనే ప్రత్యేకం. అప్పట్లో స్కై డైవ్ నుంచి ఇప్పుడు గ్యాంగ్టక్ లో చిన్నారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడినదాకా ఇంతే. తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తారు మోడీ. బెంగాల్ ఎన్నికల్లో ఆయన డిఫరెంట్ స్టైల్ క్యాంపెయిన్ దేశ ప్రజల్ని ఎంతో అట్రాక్ట్ చేసింది. ఓ గల్లీ కొట్టులోకి వెళ్లి జల్మురీ తిని ప్రత్యర్థులకు జలక్కిచ్చారు. అంతేకాదు, తృణమూల్ కాంగ్రెస్ లక్ష్యంగా వ్యంగ్య బాణాలు విసిరారాయన. నేను జల్మూరి తిన్నాను కానీ దాని దెబ్బ మాత్రం టీఎంసీకే తగిలింది అంటూ సెటైరేశారు. జల్మూరి పేరు వింటేనే కొంతమందికి గట్టి షాక్ తగులుతోందని చమత్కరించారు. నలుగురికి నచ్చినది తనకసలు నచ్చదు అంటారు. అందుకే ఇతర నేతలు నడిచిన దారిలో కాకుండా తనకంటూ ప్రత్యేక రూట్ ఫాలో అవుతారు. ట్రెండ్ ఫాలో కాకుండా ట్రెండ్నే సృష్టించే ప్రయత్నం చేస్తారు. అందుకే స్పష్టమైన ఆలోచనలతో నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. అందుకే ప్రధాని మోడీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఏదైతే స్పష్టంగా ఆలోచించి చెబుతామో అది భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది అంటారాయన. ఆయన ప్రారంభించిన పథకాలైనా, ఎర్రకోట వేదికగా మాట్లాడిన సందర్భాలైనా అదే తెలియజేస్తుందని చెబుతారు. రాబోయే పరిస్థితులను గ్రహించడంలోనే నేత విజయం దాగుంటుంది. ముందు చూపు ఉంటేనే రాజకీయాల్లో మనుగడ సాధ్యమవుతుంది. అనూహ్య పరిణామాలను అంచనా వేయగలిగి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటేనే పరాజయం ప్రమాదం నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. వీటన్నింటినీ ప్రధాని మోడీ సమర్థవంతంగా చేయగలిగారు. అందుకే ఆయన నెహ్రూ తర్వాత 3వ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తిరుగులేని అధికారంలో ఉండి కూడా పొత్తుల విషయంలో కూటమిని బలోపేతం చేయడంలో ప్రధాని వేసిన తెలివైన అడుగులే గత ఎన్నికల్లో అధికార పీఠానికి ఇండియా కూటమిని దూరం చేసి ఎన్డీఏను దగ్గర చేశాయి. దేశంలో అత్యధిక కాలం పాటు ప్రభుత్వాధినేతగా సేవలందించిన నేతగా చరిత్ర సృష్టించారు మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం సేవలందించిన నాయకుడిగా నిలిచారు మోడీ. ప్రధానిగా కూడా విశేష అనుభవం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన తొలి ప్రధానిగా కూడా ఆయనది ప్రత్యేక స్థానం. 2014, 2019, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు తన బీజేపీకి హ్యాట్రిక్ విక్టరీ అందించి సత్తా చాటారు. సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఎదిగారాయన. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా 3వ ప్రధానమంత్రిగా ప్రజాసేవలో కొనసాగుతూ ప్రశంసలను అందుకుంటున్నారు. ఇటు దేశ రాజకీయాలైనా, అటు ప్రపంచ సమస్యలైనా ఆయన స్పందించే విధానం నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో ఆయన మెలిగే విధానం, స్పందించే గుణం, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిపాయి. ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్ మోడీకి మాత్రమే ఉందంటే అది మామూలు విషయం కాదు.
కఠోర నిర్ణయాలు, స్పష్టమైన విధానాలు, ఆలోచనలు, భావనలు ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. అందుకే ఒకప్పుడు అమెరికా అధ్యక్షులకు ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడు భారత ప్రధానమంత్రికి అంత గౌరవం దక్కుతుందంటే మామూలు విషయం కాదు. అందుకే చాలా దేశాలు తమ దేశంలో పర్యటించాలంటూ భారత్ను కోరుతూ ఉండడం హైలైట్. అది మోడీ నాయకత్వం వల్లనే సాధ్యమైంది. ఆయన స్పందన, విలక్షణ గుణం, నాయకత్వ పటిమ ఇవన్నీ కూడా భారత్ను అత్యున్నత స్థానంలో నిలిచేలా చేశాయి. నిజానికి మోడీ 50 ఏళ్లకు ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే సగం జీవితమయ్యాక ఆయన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అన్ని సక్సెస్లే, అన్ని సిక్సర్లే. అంటే మోడీ పొలిటికల్ లైఫ్ కానీ ఆ గ్రాఫ్ కానీ ఎవరికి రావు అంటే అది అతిశయోక్తి కాదు. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎం, 2014 నుంచి నాన్ స్టాప్ గా ఇండియన్ పీఎం. ఇప్పటిదాకా గ్రేట్ అండ్ మెమరబుల్ జర్నీ. రాష్ట్రానికి, దేశానికి తిరుగులేని టార్చ్ బేరర్. గుజరాత్ లో మొదలైన జైత్ర యాత్ర ఢిల్లీ దాకా నిరంతరంగా కొనసాగుతోంది. సరిగ్గా 25 ఏళ్లు గడిచిపోయాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా అత్యున్నత రాజ్యాంగ పదవుల్ని నిర్వహించిన మోడీ ప్రయాణంలో ప్రతి మలుపు కీలకమే. 2014 మే 16 నుంచి మొత్తం 3 సార్లు ప్రధానిగా ప్రయాణం చేసి కొనసాగుతున్నారు. 3 టర్ములుగా ఆయన ప్రధానిగా ఉంటూ వచ్చినా ఎక్కడా దూకుడైతే తగ్గలేదు. అంతేకాదు ఆయన 2029 దాకా ఈ పదవిలో కొనసాగబోతున్నారు. ఇలా 25 ఏళ్లకు పైగా తన ఉన్నత స్థాయి పదవుల జీవితంలో మోడీ ఎక్కడా అలసిపోలేదు. ఆయన ఏ ఒక్కరోజు సెలవు కూడా పెట్టలేదు. 2022లో తన తల్లి మరణించినప్పుడు కూడా ఆయన విధులలో పాల్గొనడం బట్టి చూస్తే మోడీ పనితీరు అర్థమవుతోంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ నేత ఎవరు అంటే టక్కున మోడీ అంటూ ఏ సెర్చ్ ఇంజిన్ అయినా సమాధానమిస్తోంది. ప్రపంచ దేశాలను తలదన్ని ఆయన గత ఏడాది టాప్ ప్లేస్లోకి వచ్చారు. ట్రంప్, పుతిన్, జిన్పింగ్లు వెనకబడ్డారు. ఇండియాలో ఉన్న పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఏరివేసిన నేతగా ప్రశంసలు దక్కాయి. అలాగే ట్రంప్ వైఖరిని ఆయన ఎప్పటికప్పుడు ఎండగడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలో మోడీ మోస్ట్ పవర్ఫుల్ ప్రధాని అని చెప్పక తప్పదు. సర్పంచ్ కూడా కాని మోడీ సగం జీవితమయ్యాక ఏకంగా సీఎం అయ్యారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి ఎన్నో సక్సెస్లు చూశారు. దేశ రాజకీయ తెరపై తనదైన బ్రాండ్ క్రియేట్ చేశారు. తొలి కాంగ్రెసేతర ప్రధానిగా సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించారు. ప్రస్తుత రాజకీయాల్లో ఒక్కసారి పవర్లోకి రావడమే గొప్ప. ఒక టర్మ్ వస్తే మరో టర్ముకు గ్యారంటీ లేదు. కానీ దీనికి మోడీ మినహాయింపు. వరుసగా ముచ్చటగా 3వ దేశ పాలనా పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు. కొన్నేళ్ల పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగడం చిన్న విషయం కాదు. అందులోనూ విభిన్న రాజకీయ పరిస్థితులు, సవాళ్ల మధ్య కూడా విజయపథంలో కొనసాగాలంటే ఆ నేతకు ఏవో ప్రత్యేక లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఆ లక్షణాలే మోడీని సుదీర్ఘకాలం కొనసాగుతున్న ప్రభుత్వాధినేతను చేశాయి. అసలు మోడీ అధికార ప్రస్థానమే చాలా వింతగా మొదలైంది. ఆ తర్వాత కూడా ప్రతి మలుపులోనూ ప్రత్యర్థుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ అధికారంలో కొనసాగుతూ వచ్చారాయన. గతంలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 8,930 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి అత్యధిక కాలంలో పదవిలో ఉన్న ప్రభుత్వాధినేతగా ఉండేవారు. ఆ మైలురాయిని ప్రధాని మోడీ దాటేశారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మోడీ నాటి నుంచి నేటి వరకు వరుసగా 24 ఏళ్ల పాటు అధికార పీఠంపై కొనసాగుతూ ఉండడం చిన్న విషయమేమీ కాదు. ఇందులో 12 ఏళ్లు సీఎంగా, ప్రధానిగా 12 ఏళ్లు గడిచాయి. మోడీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2001 నుండి 2014 వరకు 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపారు. 2014లో దేశ పగ్గాలు చేపట్టిన మోడీ వరుసగా 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. గత ఏడాది జులైలోనే ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి వరుసగా అత్యధిక కాలం పనిచేసిన 2వ ప్రధానిగా నిలిచారు. అంతేకాదు కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీకాలాన్ని ముగించుకుని 3వసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. వరుసగా 6 ఎన్నికల్లో అంటే 3 సార్లు అసెంబ్లీ, 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన అనుభవంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అరుదైన నాయకుడిగా కూడా మోడీ గుర్తింపు పొందారు. గుజరాత్లో అత్యంత తీవ్రమైన భూకంపం సంభవించిన కొద్ది రోజుల్లోనే 2001లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 13,000 మందికి పైగా ప్రజలు ఈ భూకంపంలో మరణించారు. ఒక కచ్ ప్రాంతంలోనే 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదాన్ని మోడీ ఓ అవకాశంగా భావించారు. కచ్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించారు.
ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చడం కోసం వాటికి రాయితీలు కల్పించారు. మోడీ విధానాల మూలంగా గుజరాత్ మొత్తం ఒక ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చెందిందనే ప్రచారం బలంగా చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ సంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధి మొదలైన వాటితో గుజరాత్ నమూనా పేరు మారుమోగేలా చేశారు. తొలిసారి గుజరాత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పుడు మోడీ సుదీర్ఘకాలం ఆ రాష్ట్రాన్ని పాలిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. గోధ్రా అల్లర్ల తర్వాత కేబినెట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన మోడీ వరుసగా 3 ఎన్నికల్లో గెలిచి గుజరాత్లో తిరుగులేని నేతగా మారారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ విఫలమైన తరుణంలో మోడీ దూసుకొచ్చారు. అప్పటికే గుజరాత్ మోడల్ ప్రచారం దేశవ్యాప్తంగా జరగడంతో మోడీకి అన్ని రాష్ట్రాల ప్రజల ఆమోదయోగ్యత వచ్చింది. కొన్నేళ్లుగా ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రధాని మోదీ సత్తా చాటారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు అంశాల్లోనూ తనదైన మార్క్ చూపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల్లో ప్రజల్ని ఒప్పించేలా, మెప్పించేలా ఆయన పాలన సాగింది. ఆకట్టుకునే ప్రసంగాలు, ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచే వ్యూహాలతో దేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. విలక్షణమైన నేతగా వికసిత్ భారత్ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు ఆయన. అసలు మోడీ రాజకీయం చేసే తీరే చాలా ప్రత్యేకం. ఒక్కసారి అనుకున్నారంటే 600 అయినా ఆ పనయ్యేదాకా నిద్రపోరు. అలాగే పొలిటికల్ డిక్షనరీలో అసాధ్యం అనే పదానికి చోటే లేదు. ఎంత కష్టపడైనా అనుకున్నది సాధించాలనే తపంతో పనిచేస్తారు. తన అంకిత భావంతో కింది నేతలు, కార్యకర్తల్లోనూ స్ఫూర్తినిస్తూ వారి నుంచి కూడా అత్యుత్తమ పనితీరు రాబట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మోడీ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ రాజకీయ నేతలు సంకోచించే నిర్ణయాలను కూడా ఆయన చాలా అలవోకగా తీసుకుంటారు. ఈ లక్షణాన్ని తన బలంగా చెప్పుకుంటారు మోడీ. దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందన్న విషయం కూడా ఎవ్వరూ ఊహకందని విషయం. దాన్ని ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు సాధించేశారు. అంతేకాదు, వరుసగా 3వ కూడా మిత్రుల మద్దతుతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇలా తన పనైపోయిందని ప్రత్యర్థులు భావించిన ప్రతిసారి దిమ్మ తిరిగే జవాబిచ్చిన ట్రాక్ రికార్డు మోడీది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలరు. స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతి కొద్ది మందే. అలాంటి వారిలో మోడీ కూడా ఒకరని చెప్పడంలో నో డౌట్. ఎప్పటికప్పుడు కొత్త నినాదాలతో ప్రజల్ని ఆకర్షించడం మోడీ శైలి. ప్రత్యర్థులు కూడా తిరస్కరించలేని ఆలోచనల్ని దేశం ముందుంచడం ఆయనకు అలవాటు. ఒక్క అయోధ్య రామాలయమే కాదు, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు అంశాల్లోనూ మోడీ అలాగే వర్క్ చేశారు. ఆర్టికల్ 370 రద్దయితే ఏం జరుగుతుందోననే భయాలు నెలకొన్న సమయంలో ఏకంగా కాశ్మీర్ను 2గా విభజించినా ఎవ్వరూ నోరెత్తకుండా చేయగలిగారు. అలాగే ట్రిపుల్ తలాక్ విషయంలోనూ ముస్లిం మహిళలందరినీ కూడగట్టి బలమైన వ్యతిరేకత వచ్చినా దాన్ని అధిగమించి చివరకు అనుకున్న పని చేసి చూపించారు. పైగా ఏం చేసినా ఎక్కడా దుష్పరిణామాలు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో ఆయనకు ఆయనే సాటి. పాలనాపరంగా కూడా మోడీ ఎన్నో నిర్ణయాలను ధైర్యంగా తీసుకున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా దాని పరిణామం ఎలా ఉన్నా చివరకు తనకు అనుకూలంగా మార్చుకోవడం మోడీకే చెల్లింది. అలాగని తాను అనుకున్నది అవ్వని పరిస్థితులు ఎదురైనప్పుడు మొండిగా ముందుకెళ్లడం ఆయన శైలి కాదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత. తనకు సమయం వచ్చే వరకు ఎదురు చూస్తారు, అదును చూసి ముందడిగేస్తారు.